ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నేపాల్లో పార్లమెంటు ఎన్నికల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష భవనం ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఆందోళనకారులు అధ్యక్షుడి మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి ప్రమాణం చేశారు. చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు గత రాత్రి 11 గంటలకు సమావేశమైన నేపాల్ కేబినెట్ పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేసింది. నేపాల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఫలితంగా నేపాల్కు తొలి మహిళా ప్రధానిగా జస్టిస్ సుశీల నిలిచారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడాలనే అంశంపై జెన్ జెడ్ ఆందోళనకారులు, సైన్యాధిపతి, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. జస్టిస్ సుశీల పేరును ఆందోళనకారులు ప్రతిపాదించారు. జస్టిస్ సుశీలా కార్కిని ఆపద్ధర్మ ప్రధానిగా నియమించే ముందు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అన్ని రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, పౌర నాయకులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆమెతో తాత్కాలిక ప్రధానిగా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ ప్రభుత్వాధికారులు, సైన్యాధిపతులు హాజరయ్యారు. చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు గత రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆమె పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేశారు. వచ్చే ఏడాది మార్చి 5న పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నేపాల్ అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన జస్టిస్ సుశీల 1975లో భారత్లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తరువాత నేపాల్లో న్యాయశాస్త్ర పట్టా సాధించారు. 32 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉన్న ఆమె 2009లో సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, 2010లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు 2016లో చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. 11 నెలలు ఆ పదవిలో ఉన్నారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తించి అవినీతి మరకలేని మహిళగా పేరు సంపాదించుకున్నారు. తాజా జెన్ జెడ్ ప్రతిపాదనతో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జస్టిస్ సుశీల పేర్కొన్నారు.